అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూడగానే మీరు కూడా కనిపెట్టేశారు కదా, బాదం మిల్క్ అండి. మరి ఎండల తాపాన్ని తట్టుకోవాలంటే మనం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉండాలి కదా. సహజంగా బయట నుంచే ఆర్డర్ చేస్తాము, కానీ మనమే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అసలు రుచి అయితే అమోఘం, అద్భుతం అంటారండి. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి చల్లని ఈ బాదం మిల్క్ ఇచ్చి చూడండి, అసలు వాళ్ళకి అసలు ఎంత హాయిగా అనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు అనమాట. అంత బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీకు చేసిన ఆ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా పెట్టండి. సరే, మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. దీనికి కొన్ని రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేశాను అనమాట. ముందుగా ఒక అరకప్పు బాదం తీసుకున్నాను. దాన్ని మసులుతున్న నీళ్ళల్లో వేసామనుకోండి, ఆ పొట్టు ఈజీగా తీయగలుగుతాం అన్నమాట. ఒక 2 సార్లు అట్లా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి మూత పెట్టేసామనుకోండి, చూస్తున్నారు కదా ఆ స్కిన్ అంతా ముడతలు అయింది. కాస్త చల్లారిన తర్వాత మనం చేయి పెట్టగలిగినంత వేడి ఉన్నప్పుడు చూసి ఇట్లా నొక్కితే చాలు, మీకు ఆ పైన ఆ స్కిన్ ఊడిపోతూ ఉందన్నమాట. చాలా ఈజీగా మనం ఆ పొట్టు తీసేయచ్చు. తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకోవాలంటే ఒక అరకప్పు పాలు పోసి చేసుకుంటే బాగా ఫైన్ పేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఇలా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో ఒక 1/2 లీటరు చిక్కటి పాలు, అంటే పాలను బట్టి కూడా రుచి పెరుగుతుంది కదా, అందుకనమాట. చక్కగా మీగడ పాలు పోసి దానిలో కొద్దిగా వీలైతే కుంకుమ పువ్వు వేసుకోండి. బయట వాళ్ళు అయితే మామూలుగా కలర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఆ పాలని మరగనివ్వాలి. మధ్య మధ్యలో అట్లా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా పాలు కాస్త చిక్కబడిన తర్వాత మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్నాం కదా ఈ బాదం పేస్ట్ని, ఆ పేస్ట్ మాత్రం ఎక్కడ పలుకులు లేకుండా బాగా మెత్తగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ పేస్ట్ అంతా అందులో వేసేసి ఇంకా కావాలంటే కొంచెం పాలు మిక్సీ జార్లో పోసి అవి కూడా కలిపి ఇందులో పోసేస్తే సరిపోతుంది. చక్కగా లో ఫ్లేమ్లోనే అలా కలుపుతూ ఉడకనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా అసలు ఆ థిక్నెస్ మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగా వస్తుంది. అసలు చూస్తేనే అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది అనమాట. అయితే ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసాను. అలానే ఒక అరకప్పు చక్కెర వేసాను. ఈ చక్కెర అనేది మనం తినే ఆ స్వీట్నెస్ మన ఇష్టాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఆ చక్కెర కూడా కరిగేదాకా అలా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇంకాస్త చిక్కబడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, చూడగానే అబ్బా ఎంత బాగుంది. అలా కలరు, కమ్మటి వాసన, అసలు ఆ పాలు ఆ బాదము కలిసి ఉడుకుతుంటే వచ్చే ఆ స్మెల్ కూడా ఎంత బాగుంది. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మార్చుకొని కాస్త చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయడమే అన్నమాట. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూడండి అసలు ఆ థిక్నెస్ చూడండి. మనం సహజంగా బయట తాగినప్పుడు మనకి ఇలా అనిపించదు. అసలు ఒక్కసారి ఇంట్లో చేసి చూడండి, మీరే అసలు బాదం మిల్క్ అంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటారనమాట. ఆ తర్వాత ఈ విధంగా మనకి కావలసిన కప్స్లో కానీ ఎందులో అయినా వేసి అందరికీ సర్వ్ చేసేయడమే. సన్నగా తరిగినటువంటి బాదం, పిస్తా, జీడిపప్పు ఇట్లాంటివన్నీ కూడా మనం వీటిపైన వేసుకుంటే బాగుంటుంది. అట్లానే కొద్దిగా డ్రై రోజ్ పెటల్స్ ఉంటే ఆ డ్రైవి అవి కూడా వేస్తే అసలు ఎంత రుచిగా ఉంటుందో అసలు మర్చిపోలేరు అనమాట. ఒక్కసారి ఎవరికన్నా ఇచ్చామంటే వాళ్ళు ఎంత బాగా చేశారు అని చెప్పి మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. అంత బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రుచి చాలా అద్భుతం, అమోఘం కూడా అని చెప్పవచ్చు. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.